హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం కేవీఎస్ ఎన్విఎస్కు సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామ్లో ఏ ఏ సిలబస్లు ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా చాలామంది కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎందుకంటే సబ్ టాపిక్స్ ఇవ్వలేదు కాబట్టి దాంట్లో ఏమి చదవాలి ఏంటి అనేటటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత కోర్సు డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించి మనం కోర్సు లాంచ్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వెల్కమ్ ఆఫర్ ఎలా ఉంటుంది, తర్వాత ఎప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతుంది, మనకి నెక్స్ట్ ఎన్ని మంత్స్ మనకి వ్యాలిడిటీ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సరే, ఇక్కడ ఏంటంటే మనకి శాంపిల్ క్వశ్చన్ పేపర్ కూడా మనం తీసుకోవడం జరిగింది. జనరల్గా అసలు టైర్ 1లో ఇచ్చినటువంటి హెడ్డింగ్స్ ఏంటి, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత శాంపిల్ క్వశ్చన్ పేపర్ కూడా చూద్దాం మనం. ఎందుకంటే అంత యాక్యురేట్గా కాకపోయినా కానీ రఫ్గా చూసినట్లయితే ఫైనల్గా మనకు అదే ప్యాటర్న్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కేవీఎస్ ఎన్విఎస్ కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కనుక చూసినట్లయితే ఒక ఐడియా వస్తుంది మనకి. దాన్ని బేస్ చేసుకుని టైర్ 1 ఎగ్జామ్ శాంపిల్ పేపర్ను కూడా మనం తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, జనరల్గా మనకి సిలబస్ ఏమింది అంటే ఇది సిలబస్ అండి. జనరల్గా మనకి చూసినట్లయితే ఫస్ట్ యాజ్ పర్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి హెడ్డింగ్స్ ఏంటిది, టెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద టెస్ట్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్, ఇవన్నీ కూడా మనకి ఇవ్వటం జరిగింది. జనరల్ రీజనింగ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 30 మార్క్స్ అంటున్నాడు. 20 క్వశ్చన్స్ 3 మార్క్స్, కాబట్టి టోటల్గా మనకి 60 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, తర్వాత 60 మార్క్స్ వెయిటేజ్. బేసిక్ కంప్యూటర్ లిటరసీ 20 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ద 3 మార్క్స్ అని. 1/3 వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అని కూడా మనకి తెలుసు. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ 1/3 ఉంటుంది ఏది టైర్ 1 ఎగ్జామ్కి. టైర్ 2 ఎగ్జామ్కి అయితే 1/4 ఉంటుంది అనమాట, ఇది నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్. తర్వాత జనరల్ నాలెడ్జ్, తర్వాత ఇది కూడా 20 క్వశ్చన్స్ 3 మార్క్స్, మనకి 60 అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీషు ఎలాగూ కంపల్సరీగా అందరికీ ఉంటుంది. అది 10 క్వశ్చన్స్ 3 మార్క్స్ కాబట్టి 30 మార్క్స్. ఇక మనం మోడర్న్ లాంగ్వేజ్ మనం చూజ్ చేసుకునేటటువంటి లాంగ్వేజ్, ఇది లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. మోస్ట్లీ మనకి ఇక్కడ మన కోర్సులో అయితే తెలుగు ఉంది. తెలుగు, ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం తెలుగుని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి, తెలుగుని. ఎందుకంటే మనకి మోస్ట్లీ మనకి ట్విన్ స్టేట్స్లో 2 స్టేట్స్లో జనరల్గా మనకి తెలుగే తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనం దాన్ని ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఓకేనా? సరే, ఇక నెక్స్ట్, ఇక దీంట్లో సబ్ టాపిక్స్ ఏముండొచ్చు మోస్ట్లీ, ఎందుకంటే సెంట్రల్ ఇది సిబిఎస్ఈ బోర్డు నుంచి కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సిబిఎస్ఈ బోర్డు విషయంలో మనం కొంత ఆల్రెడీ అది కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కనుక చూస్తే తన దృష్టిలో జనరల్ రీజనింగ్ అంటే ఏంటి, తన దృష్టిలో జనరల్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం క్యాచ్ చేసి ఇక్కడ డేటాని తీసుకోవటం జరిగింది. ఆ విషయాన్ని కూడా చూడండి. సబ్ టాపిక్స్ మోస్ట్లీ మనకి సబ్ టాపిక్స్ వచ్చేసి ఎలా ఉంటుంది, ఇవి కేవీఎస్ ఎన్విఎస్ టైర్ 1 ఎగ్జామ్ సబ్ టాపిక్స్. ఇది కంప్రహెన్సివ్ ప్యాటర్న్. జనరల్ రీజనింగ్లో మనకి ఉండేటటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే లాజికల్ రీజనింగ్లో మళ్ళీ స్టేట్మెంట్స్, సిలాజిమ్స్, కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంటు, లాజికల్ డిడక్షను, ఇవన్నీ కూడా. ఎనలాటికల్ రీజనింగ్ పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, డైరెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎనలిటికల్ రీజనింగ్. క్లాక్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఇమేజెస్కి సంబంధించి. ప్యాటర్న్ రికగ్నిషన్, ఏది నెంబర్ సిరీస్ కావచ్చు, ఆల్ఫాబెట్ సిరీస్ కావచ్చు, నాన్ వెర్బల్ సిరీస్, ఎనాలజీస్ అండ్ క్లాసిఫికేషన్స్, దీంట్లో మనకి వచ్చేస్తూ ఉంటాయి. ఏది ప్యాటర్న్ రికగ్నిషన్లో అంటే ఒక ప్యాటర్న్ బేస్ చేసుకొని నెక్స్ట్ నెంబర్ ఏదో అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫిగర్ ఏదో ఉండొచ్చు, ఇలాంటిది అనమాట ప్యాటర్న్ బేస్డ్ అంటే. కోడింగ్ అండ్ డీకోడింగు, ఏది స్పాషియల్ రీజనింగ్ అంటే చూడండి, స్పాషియల్ విజువలైజేషన్, విజువల్ మెమరీ, ఒక డయాగ్రామ్ ఇస్తూ ఉంటాడు, తర్వాత దాని ప్యాటర్న్లో నెక్స్ట్ డయాగ్రామ్ ఏదై ఉండొచ్చు, లేకపోతే మనకి ఏది 3-4 లెటర్స్ మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ ఎంత, ఎన్ని నెంబర్స్ రిపిటేషన్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే మనం చూడంలోనే మనం ఒక విధంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ దాంట్లో మనం ఇన్డెప్త్గా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలాంటిది విజువలైజేషన్ కూడా ఇక్కడ మనకి టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఏది డిఫరెంట్ వేస్లో, ఒకటి స్పాషియల్ విజువలైజేషన్, నెక్స్ట్ విజువల్ మెమరీ,
అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం ఏం చేయాలి నెక్స్ట్ దాని లింక్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ లింక్డ్ క్వశ్చన్స్‌ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫిగర్ క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజెస్. ఏదన్నా ఒక ఏది పిక్చర్ ఇచ్చేసి వాట్ ఈస్ ద ఇమేజ్ డయాగ్రామ్. ఇమేజ్ అంటే ప్లెయిన్ మిర్రర్‌లో చూసినప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది. ఇలాంటియన్నీ కూడా ఇక్కడ ఏది పార్ట్ 1 జనరల్ రీజనింగ్‌లో. మీ అందరికీ తెలుసు కదా దీనికి సంబంధించి 20 క్వెషన్స్ ఉంటాయని. 20 క్వెషన్స్ అండ్ 3 60 మార్క్స్ ఇది. టోటల్‌గా 300 మార్క్స్ ఉంటుంది టైర్ 1 ఎగ్జామ్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకా చూద్దాం మన టాపిక్స్ ఎలా ఉన్నాయో. న్యూమెరికల్ ఎబిలిటీ. న్యూమెరికల్ ఎబిలిటీలో చూడండి బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ఏ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని కూడా మనం అనొచ్చు. దాంట్లో ఉన్నటువంటి మేజర్ ఏరియాస్ అర్థమెటిక్ పార్ట్‌లో నెంబర్ సిస్టమ్స్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ పార్ట్‌లో కవర్ అవుతూ ఉంటాయి. తర్వాత బేసిక్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్, ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ కూడా మనకు ఉంటాయి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్లో చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్ ఇచ్చి పై చార్ట్స్ కావచ్చు, లేకపోతే టేబుల్ డేటా ఇచ్చేసి ఆ డేటాకి సంబంధించినటువంటి కంక్లూజన్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని, నెంబర్ ఆఫ్ మేల్స్, ఫిమేల్స్ అని, ఇలా మనకి ట్యాబులర్ ఫామ్లో డేటా ఇచ్చి కూడా మనకి అనాలిసిస్ చేయొచ్చు. లేకపోతే గ్రాఫికల్గా అంటే మనకి బార్ గ్రాఫ్స్ ఉంటాయి కదా, ఆ బార్ గ్రాఫ్స్ కూడా ఇచ్చేసి మనకి అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఏది ఆ ఇయర్లో మనకి పాపులేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్లో పాపులేషన్ ఎలా ఉంటే ఫైనల్గా డిఫరెన్స్ ఎంత, ఏదో ఒకటి. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. తర్వాత జామెట్రీ అండ్ మెన్సురేషన్. ఓకేనా, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఎట్సెట్రా. వాల్యూమ్స్ కానీ ఏరియాస్ కానీ కనుక్కునేటప్పుడు మనకి మెన్సురేషన్ అనేది ఉంటుంది. క్షేత్రమితి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా, జామెట్రీ, క్షేత్రమితి, తర్వాత వైశాల్యాన్ని కొలవటం, ఇవన్నీ కూడా దీని కిందకి వచ్చేస్తాయి అనమాట. రేఖాగణితం మరియు క్షేత్రమితి. ఎందుకంటే ఇవన్నీ కూడా బైలింగ్వల్లో ఇవ్వడం జరిగింది మన కోర్సు. ఎందుకంటే అక్కడ మనకి చెప్పినట్టుగానే బైలింగ్వల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇవన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. కాబట్టి నథింగ్ టు వర్రీ. ఆల్రెడీ తెలుగుకి సంబంధించి ఎట్లాగో తెలుగులోనే ఉంటుంది. ఇంగ్లీష్ అన్నాడు కాబట్టి అది తెలుగులో ఇవ్వడు. ఇక జనరల్ నాలెడ్జ్ కూడా బైలింగ్వల్లో ఉంటుంది. అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇది మన దగ్గర అందుబాటులో ఉండే కోర్సులో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ లిటరసీ. దాంట్లో అంటే కంప్యూటర్సీ ఇది మన బేసిక్ కంప్యూటర్ లిటరసీ అని ఇచ్చాడు. దానికి సంబంధించి కూడా మనకి మోస్ట్లీ ఏంటంటే టర్మ్స్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటాయి, కానీ ఎక్స్ప్లెనేషను తర్వాత కొన్ని రాసే విధానంలో మోస్ట్లీ మనం ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఎక్స్ప్లెనేషన్లో మాత్రం తెలుగు యూజ్ చేస్తూ ఉంటాం. అది కూడా చూసుకోండి. ఓకేనా, ఇది బేసిక్ కంప్యూటర్ లిటరసీ. ఆ సిలబస్ కూడా చూద్దాం. ఇది పార్ట్ 3. ఇది కూడా మీ అందరికీ తెలుసు 20 క్వశ్చన్స్, 3 మార్క్స్, 60 మార్క్స్ కానీ. ఓకేనా, ఈచ్ వన్. ఇది నేనే డీల్ చేస్తాను. న్యూమరికల్ ఎబిలిటీ వేరే సార్, తర్వాత రీజనింగ్ వేరే సార్ ఉంటారు, తర్వాత నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్కి వేరే ఫ్యాకల్టీ. నేను టైర్ 1 ఎగ్జామ్లో నేను డీల్ చేసేటటువంటి ఏరియా ఏంటంటే బేసిక్ కంప్యూటర్ లిటరసీ అనమాట. ఎందుకంటే ప్రజెంట్ టెక్నాలజీ బేస్ చేసుకొని మనకి ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కంప్యూటర్ బేసిక్స్లో మనకి హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఎలా ఉంటాయి, తర్వాత సిపియు, మెమరీ, ఇదంతా కూడా స్టాటిక్ డేటా, ఓల్డ్ డేటా. తర్వాత ప్రజెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అది విండోస్ కావచ్చు, ఫంక్షన్ ఆఫ్ ఓఎస్ కావచ్చు, తర్వాత ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఓఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్లో భాగంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. క్లాసిఫికేషన్స్, బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ యాక్టింగ్ ప్లాట్ఫామ్స్, వాటిని మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, బేసిక్ ఫీచర్స్, షార్ట్ కట్స్ అండ్ అప్లికేషన్స్. షార్ట్ కట్స్ మీద అడుగుతూ ఉంటాడు. ఒక్కోసారి మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, Ctrl+Aనా, Ctrl+Zనా, Ctrl+Vనా, ఇలాంటి షార్ట్ కట్ మనకి కీస్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి మాట్లాడుతాం. ఇంటర్నెట్ అండ్ వెబ్ టెక్నాలజీస్. అసలు వాట్ యు మీన్ బై ఇంటర్నెట్, వాట్ యు మీన్ బై వెబ్, అవునా కదా. ఇంటర్నెట్ యూసేజ్, ఈమెయిల్, వెబ్ బ్రౌజర్స్, సెర్చ్ ఇంజిన్స్, యూఆర్ఎల్స్ అండ్ పాపప్స్. ఎందుకంటే పాపప్స్, కుకీస్ ఇవన్నీ కూడా వస్తాయి మనకి. ఓకేనా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కంప్యూటర్ టెర్మినాలజీలో సమ్ అబ్రివేషన్స్, అవునా కదా. సిడి అంటే ఏంటి, డివిడి అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, ఎక్స్పెన్షన్స్ ఏ విధంగా ఉంటాయి, షార్ట్ కట్స్ ఏంటి, ఐటీ టర్మ్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. సమ్ ఐటీ టర్మ్స్. ఓకేనా, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో యూజ్ చేసేటటువంటి కొన్ని టర్మ్స్ని, మోడెమ్ కానీ, వైఫై కానీ, బ్లూటూత్ కానీ, అంటే టెక్నాలజీలో మనం ఏది లైఫై కానీ, ఇవన్నీ కూడా కొన్ని రిలేటెడ్ ఐటీ టర్మ్స్, ట్రాన్స్మిటరు, రిసీవర్సు, మెసేజ్, ఇవన్నీ కూడా ఇక్కడే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఈ పార్ట్ 3కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 4 జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్లో చాలా ఏరియా కవర్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా వ్యాస్ట్ ఏరియా ఇది. అయినా కానీ మనకు కావాల్సినటువంటి మెయిన్ ఏరియాస్ని మనం ఎంఫసైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూడండి, కొంచెం కరెంట్ అఫైర్స్, కొంచెం స్టాటిక్ నాలెడ్జ్.
కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఎడ్యుకేషనల్ పాలసీస్ కానీ, ఎడ్యుకేషనల్ పాలసీస్ మీద ఈడ కొంత మనకి అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం రాసేది టీచర్ జాబ్ కాబట్టి, మీరు పోయేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, మనకి ఆ ఎడ్యుకేషనల్ పాలసీస్ మీద కొంత ఐడియా అయితే ఉండాలి. అవార్డ్స్ అండ్ హానర్స్ కానీ ఇవన్నీ కూడా తెలియాలి. మరి స్టాటిక్ జీకే వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియా, నేషనల్ మూవ్‌మెంట్ మీద ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది ఈ ఏరియాలో. జాగ్రఫీ పార్ట్‌లో మన ఇండియన్ పాలిటీ జాగ్రఫీ పార్ట్‌లో కొన్ని అడుగుతా ఉంటాడు. పీకెస్ట్ అవునా గదా! డీపెస్ట్ పాయింట్స్, పీకెస్ట్ పాయింట్స్, తర్వాత సాయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ రివర్ సిస్టమ్స్‌లో కూడా అడగొచ్చు. లేకపోతే సిటీస్ అట్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్, ఇండియన్ రివర్స్ ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మనకి అడిగే అవకాశం ఉంటుంది జాగ్రఫీ పార్ట్‌లో. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని మీద కొంత అడిగే అవకాశం ఉంటుంది దీంట్లో. ఇండియన్ ఎకానమీలో కూడా మనకి మోస్ట్‌లీ టచ్ చేస్తా ఉంటాడు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎవ్రీడే సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంట్లో వచ్చేటటువంటి మార్పులేంటి అంటే ప్రెజెంట్‌గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ ఆర్ట్ అండ్ కల్చరు దీంట్లో నుంచి కొన్ని అడుగుతా ఉంటాడు. స్పోర్ట్సు, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డేసు, బుక్స్ అండ్ హాథర్సు, నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ లైక్ యుఎన్ఓ రైట్ ఇది పేరెంట్ ఆర్గనైజేషన్ అది. ఆ యుఎన్ఓ కింద పనిచేసేటటువంటి సెంటర్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ వాటి మీద కొంత అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత సమ్మిట్స్ వీటి మీద కూడా కొంత ఐడియా అయితే ఉండాలి మనకి. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్‌లో చూడండి ఇంగ్లీష్‌కి సంబంధించింది ఇది. ఓకే. ఇది ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మిగిలిన అన్ని పార్ట్స్ కూడా తెలుగులో బైలింగ్వల్‌లో ఉంటుంది మన దగ్గర. ఇది మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఓకే. పేపర్‌లో కూడా మనకి అలాగనే కదా ఇచ్చేది. చూసుకోండి. సరే, గ్రామర్ అండ్ యూసేజ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, మోడల్స్, వాయిస్, నేరేషను, సబ్జెక్ట్, వెర్బ్, ఆర్గ్యుమెంటు, ఎర్రర్ డిటెక్షన్ కానీ ఒక సెంటెన్స్‌లో ఎర్రర్ డిటెక్షన్ కూడా అడుగుతా ఉంటాడు. సినానిమ్స్, యాంటోనిమ్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ వర్డ్ మీనింగ్స్ ఇలాంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయి. రీడింగ్ ఒక పారా ఇచ్చేసి అన్‌సీన్ ఒక ప్యాసేజ్ ఇచ్చేసి మనకి దానికి లింక్డ్ క్వెషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది జనరల్‌గా రీడింగ్ కంప్రహెన్షన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. సెంటెన్స్ కంప్లీషన్ కావచ్చు, రీఅరేంజ్‌మెంట్ కావచ్చు. ఒక ర్యాండమ్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అరేంజ్ ది స్టేట్మెంట్ ఇన్ ద ప్రాపర్ ఆర్డర్ ఆర్ ద మీనింగ్‌ఫుల్ వే అని ఇలాంటివి అడుగుతూ ఉంటాడు ఈ లాంగ్వేజ్ టెస్ట్‌లో. ఇక నెక్స్ట్ మన లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ మన దగ్గర తెలుగు అందుబాటులో ఉంది. కాబట్టి మనం తెలుగు ఇండియన్ మోడర్న్ లాంగ్వేజెస్‌లో, రీజనల్ లాంగ్వేజెస్‌లో మనకి తెలుగు అనేది చూజ్ చేసుకుంటారు కాబట్టి దీంట్లో. ఎందుకంటే మీకు డీఎస్సీకి వీటి అన్నిట్లో ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి సరిపోతుంది మోస్ట్‌లీ. ఓకేనా? పఠనావగాహన ఏదైనా ఒక పద్యం ఇచ్చేసి దాన్ని చదివి దాంట్లో ఉన్న ఏమైనా మీనింగ్స్ అడిగే అవకాశం ఉంటుంది. పఠనావగాహన, వర్ణమాల అవునా గదా! తర్వాత పద విభాగం అంటే ఏంటి? భాషా భాగాలు, వ్యాఖ్యలు, సందులు, సమాసాలు, అలంకారాలు, అర్థ విపరిణామం, పదాలు, రకాలు, పదజాలం, ప్రక్రియలు, లక్షణాలు, క్రియలు, రకాలు, ఛందస్సు ఇదంతా కూడా వ్యాకరణం కిందకొస్తుంది యాక్చువల్‌గా. ఈ పార్ట్ అంతా కూడా వ్యాకరణం కిందకొస్తూ ఉంటుంది. తర్వాత కర్తరి, కర్మని వాక్యాలు గానీ, ఇదంతా కూడా మళ్ళీ కంటెంట్ కిందకొస్తుంది. తెలుగు భాష ఎక్కడి నుంచి పుట్టింది, భాషా పరిచయం గానీ, ఇవన్నీ కూడా. గేయాలు, రచయితలు, ప్రాచీన కవులు వాళ్ళు రచించినటువంటి రచనలేంటి. మోస్ట్‌లీ మనకి ఒకవేళ కవుల గురించి అడగాలంటే మోస్ట్‌లీ ఆంధ్ర కవుల గురించి అడిగే అవకాశం ఉంటుంది. గురజాడ గారు కావచ్చు, అవునా గదా! వీళ్ళ గురించి ఎక్కువగా అడుగుతా ఉంటాడు. ఎందుకంటే మనకి కవులు అనంలోనే ఫస్ట్ గుర్తొచ్చేది మన తెలుగు విషయంలో ఏపీ కవులు గుర్తొస్తా ఉంటారు. కాబట్టి ఆ కవులు. అట్లా తెలంగాణకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏది కవుల విషయాల్లో అయితే. అందుకే మనం ఏందంటే ఆ కవులు, రచయితలు తర్వాత శ్రీశ్రీ కావచ్చు మనకి ఏపీలో. అవునా గదా! ఈ మళ్ళీ మనకి ఫేమస్ కవులు ఎవరైతే ఉన్నారో చాగంటి సోమయాజులు కావచ్చు, చిలకమర్తి నరసింహారావు కావచ్చు, వీళ్ళంతా గూడా. పాలగుమి పద్మరాజు, ఈ గోన బుద్ధారెడ్డి అవునా ఉత్తర రామాయణం ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనకి. అవన్నీ కూడా మీరు కొంచెం తెలుసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత ప్రాచీన కవులంటే ఇక నన్నయ్య, తిక్కన ఇవి. తర్వాత మనకి అంటే కవుల్లో కూడా మళ్ళీ అభ్యుదయ కవులని, భావ కవులని, విప్లవ కవులని ఇలా ఉన్నారు. మళ్ళీ వాళ్ళని కూడా మీరు క్లాసిఫై చేసుకోవాల్సొస్తుంది. అభ్యుదయ కవి శ్రీశ్రీ అని చెప్తా ఉంటాం మనం. ప్రాచీన కవులు అంటే మనకి ఊహించి రాసేవాళ్ళనమాట. ఏదో తక్కన, నన్నన, ఆమె ముఖం చంద్రబింబం లాగుందని ఇలాంటియి. ఓకే. కాబట్టి ఇదంతా కూడా లిటరేచర్ మీకు కవర్ అవుతా ఉంటుంది మన తెలుగు ఎక్స్‌పర్ట్స్ ద్వారా. కాబట్టి నథింగ్ టు వర్రీ అనమాట.
ఇది జనరల్గా సిలబస్ సబ్ టాపిక్స్. ఓకే, ఇదంతా కూడా మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఒకసారి కూడా రివైజ్ చేసుకోవచ్చు ఇది ఏం జరిగింది ఏంటి అనేది. తర్వాత మరి సిలబస్ ప్యాటర్న్ అంటే పేపర్ ప్యాటర్న్ అయితే ఎలా ఉండొచ్చు, పేపర్ ప్యాటర్న్. ఓకే, ఇది దీనికి సంబంధించింది. అది చూడండి, ఇక్కడ మనకి పేపర్ ప్యాటర్న్ చూడండి. కేవీఎస్ ఎన్విఎస్ టైర్ 1 కంప్రహెన్సివ్ ఎగ్జామినేషన్. జనరల్గా మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100, టోటల్ మార్క్స్ వచ్చేసి 300, 3 మార్క్స్ ఈచ్ వన్. మ్యాక్సిమం టైం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి రీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అటెంప్ట్ టు ఆల్. యాక్చువల్గా మనకి సిబిఎస్ఈ త్వరలో మనకి ఒక మోడల్ బ్లూ ప్రింట్ పేపర్ కూడా మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది, యాప్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మనకి అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనం రివైజ్ చేసుకుందాం. మ్యాక్సిమం అయితే రైట్ ప్యాటర్న్ అయితే ఇలా ఉండొచ్చు. రీజనింగ్ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా. చూడండి 1/3 నెగిటివ్ మార్కింగ్ కెన్ అప్లై, ఎందుకంటే ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కాబట్టి 1/3 ఉంది కాబట్టి చూసుకోండి. రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ కట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సరే. జనరల్ రీజనింగ్లో మనకి క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. రఫ్గా ఇచ్చింది నేను ఇలా, ఇంకా యాక్చువల్గా డిఫికల్టీ లెవెల్స్ ఇంకా కొంచెం పెంచవచ్చు తగ్గించవచ్చు. ఓకే, జనరల్గా ఇప్పుడు మనకి 1 to 20 క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్ యాజ్ పర్ టేబుల్ ప్రకారం ఇచ్చాడు. ఇక్కడ మనం జనరల్గా ఏ ఏరియా నుంచి అడిగాడు అనేది కూడా రాసినలే, కానీ ఓవరాల్గా అయితే మీరు ఆ టాపిక్స్ని బేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 20 క్వశ్చన్స్. ఓకేనా. తర్వాత పార్ట్ 2 న్యూమెరికల్ ఎబిలిటీ మీద మళ్ళీ 21 to 40 20 క్వశ్చన్స్ కదా. ఇవి న్యూమెరికల్ ఎబిలిటీస్ మీద కొంచెం రేషియో ప్రపోర్షన్ A:B, అవునా కదా. ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేస్తాం ఈజీగా. కొంచెం డిఫికల్టీ లెవెల్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇది బైలింగ్వల్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఓన్లీ ఇంగ్లీష్ ఇచ్చా కానీ మనకి బైలింగ్వల్లో ఉంటుందండి. మళ్ళీ మన తెలుగు అభ్యర్థులు జాగ్రత్త చూసుకోవాలి. ఈ డేటా అంతా కూడా మనకి బైలింగ్వల్లో ఉంటుంది. 40 క్వశ్చన్ 40 దాటిన తర్వాత మనకి పార్ట్ 3 బేసిక్ కంప్యూటర్ లిటరసీ. ఇది కూడా మనకి చూడండి ఇలాగనే అడుగుతాడు, అవునా కదా. డేటా నెట్వర్క్ సర్వీస్, డిజిటల్ నెట్వర్క్ సర్వీస్ అంటే డిఎన్ఎస్ అంటే ఏంటి అనేది, అవునా కదా. వాట్ డస్ డిఎన్ఎస్ స్టాండ్ ఫర్ అని ఇచ్చాడు. మనకి నెట్వర్క్స్లో తగులుతుంది ఆ డిఎన్ఎస్ గురించి నేను ఇక్కడ క్లియర్గా మాట్లాడతాను. వీటిలో షార్ట్ కట్స్ కూడా మనం ఎలా తీసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటన్నిటిని కూడా మనం అనాలిసిస్ చేస్తాం. నథింగ్ టు వరీ. షార్ట్ కీస్ మీద కూడా అడిగాడు. 40 to 60 ఉంటుంది. మళ్ళీ తర్వాత 61 నుంచి మనకి పార్ట్ చూడండి, పార్ట్ 4 జనరల్ నాలెడ్జ్లో కూడా అన్ని ఏరియాస్ కవర్ చేశాడు. మోస్ట్లీ మనకి 20 క్వశ్చన్స్ కాబట్టి అన్నీ కూడా కవర్ చేస్తాడు. 3 మార్క్స్ కాబట్టి ఏంటంటే ఆ స్టేట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. 81 to 90 రైట్. ఇదంతా కూడా దేనికి సంబంధించి ఇంగ్లీష్ కాంపిటెన్సీ టెస్ట్ ఇది. ఓకేనా. తర్వాత తెలుగు క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. మీకు ఇది కూడా యాప్లో అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. ఓకేనా. తెలుగులో అడిగితే ఎలా అడగొచ్చు. యాక్చువల్గా ఒక ప్యాసేజ్ కూడా ఇస్తాడు, తెలుగులో కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దానికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటాడు. దీంట్లో ఏం జరిగింది, లేకపోతే పదాలకు సంబంధించి, లేకపోతే దాంట్లో మధ్యలో వాడినటువంటి ఒక స్టేట్మెంట్ తీసుకొని ఇది ఏ అలంకారానికి సంబంధించింది అడగొచ్చు, లేకపోతే ఏ సంధికి సంబంధించింది ఒక పదం ఇచ్చేసి, అవునా కదా. ఇలా కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది జనరల్గా మనకి లాంగ్వేజ్ టోటల్గా పేపర్ ప్యాటర్న్. ఇక మన కోర్స్ కాడిపోద్దాం. కోర్స్ కాడికి వచ్చినట్టయితే మనకి యాప్లో ఈ విధంగా కనిపిస్తుంది. కేవీఎస్, ఎన్విఎస్, పీజీటీ అండ్ టీజీటీ అభ్యర్థులు అందరూ కూడా పోటీ పడతారు కాబట్టి జాగ్రత్త చూసుకోండి. టైర్ 1 ఎందుకంటే అందరికీ కామన్ ఇది. టైర్ 1 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 6 months వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు ఇలా హెడ్డింగ్స్ కనిపిస్తూ ఉంటే ఇదంతా కూడా కవర్ అయిపోతూ ఉంటుంది యాజ్ పర్ సిలబస్. కాకపోతే ఇక్కడ మనం ఓకేనా కాస్ట్ ఎంత సార్ అనేది కూడా డౌట్ వస్తుంది కాబట్టి చూసే ప్రయత్నం చేద్దాం. మనం కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకి వెల్కమ్ ఆఫర్ కింద 1499 అంటే ఆల్మోస్ట్ మనకి 1500. ఇది జనరల్గా 2500 ఉండేది. మనకి ఏం చేసినాం అంటే 1499కి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది వెల్కమ్ ఆఫర్లో భాగంగా. అంటే మనం ఫస్ట్ టైం ఇది లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఇదంతా కూడా డేటా అప్లోడ్ అవుతూ ఉంటుంది యాప్లో, చూసుకోండి. మీకు యాప్లో కూడా మళ్ళీ కన్ఫ్యూజన్గా రైట్ కాకుండా ఉండాలి అంటే మీకు అక్కడ కూడా చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుందో. ఓకే, ఇలా కనిపిస్తూ ఉంటుంది చూడండి. మీకు యాప్లో కనుక మీరు వెళ్ళినట్టయితే ఇలా కనిపిస్తుంది. 6 months వ్యాలిడిటీ అని ఉంటుంది. కేవీఎస్, ఎన్విఎస్, పీజీటీ అండ్ టీజీటీ టైర్ 1 ఈఎం అండ్ టీఎం అని మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రైస్ వచ్చేసి 1499. యాక్చువల్గా 2500 ఉండాలి. దీన్ని మనం తగ్గించినాం, చూసుకోండి. ఇది కొన్ని రోజులు మాత్రమే మనకి వ్యాలిడిటీ అప్లికబుల్ అనమాట. ఇది అప్లికేషన్ డేట్ అయిపోయేంత వరకు కూడా ఈ రేట్ ఉంటుంది. December 4th ఉంది కదా, December 4th.
ఓకే. ఇది యాక్చువల్లీ కోర్స్ ఇట్లా వచ్చింది. మనకి డిసెంబర్ 4 వరకు ఇది డెడ్‌లైన్ కూడా చూసుకోండి. డిసెంబర్ 4 ఎందుకంటే ఇదే కదా లాస్ట్ డేట్ అప్లికేషన్‌లో మనకిచ్చింది. కాబట్టి ఈ డేట్ ప్రకారంగా మనం కూడా ఫాలో అవుదాం ఉందాం. అప్పటి వరకు ఈ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక కొన్ని వీడియోస్ చాలా అప్‌లోడ్ కావాలి. అవుతా ఉంటాయి. కొంతమందికి ఏందంటే నమ్మకం ఉండదు కాబట్టి అది అప్‌లోడ్ అయిన తర్వాత తీసుకుందాంలే అనుకుంటారు. అది అప్‌లోడ్ అయిన తర్వాత రేట్ అనేది పెరుగుతా ఉంటుంది. లేదంటే అదే రేట్‌కి మూవ్ అవుతా ఉంటాం. మనం అప్ టు 4 వరకు. ఈ లోపల సిలబస్ మాక్సిమం మనకి 90% సిలబస్ అనేది అయిపోతుంది. అప్‌లోడ్ చేయటం కూడా అయిపోతుంది. ఆల్రెడీ డేటా ఉంది. జస్ట్ అప్‌లోడ్ చేయటమే. అది అప్‌లోడ్ అవుతా ఉంటే మీరు ఆ కోర్స్ తీసుకొని అప్‌లోడ్ అయినంత వరకు చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందనమాట. ఓకేనా? ఇది జనరల్‌గా. మరి టైర్ 2 పరిస్థితి ఏంటి సార్ అనే దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టైర్ 2 డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్ ఎందుకంటే అది మొత్తం కూడా మన సబ్జెక్టే కదా! 100 మార్క్స్‌కి ఓన్లీ మన ఫిజిక్సే ఉంటది కాబట్టి దట్ ఈస్ టోటల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మీ కాబట్టి నేను మళ్ళీ దాన్ని సెపరేట్‌గా అనాలిసిస్ చేసి మళ్ళీ దానికి సంబంధించినటువంటి కోర్స్‌ని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. తర్వాత ఈ రెండిటిని కలిపి మళ్ళీ ఫిజిక్స్ అండ్ టైర్ 1 కలిపి కూడా ఒక కోర్స్‌ని తీసుకొనొస్తామనమాట. అది కూడా ఒక 2, 3 డేస్‌లో మీకు అనౌన్స్‌మెంట్ అనేది ఉంటుంది. ఫాలో అవర్ ఛానల్. తర్వాత లింక్ డిస్క్రిప్షన్‌లో మనకుంటుంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.